For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సార్ నార్మల్గా సెక్స్ చేసుకునేటప్పుడు చాలామంది చాలా రకాల పొజిషన్లో సెక్స్ చేసుకుంటారు. సో అమ్మాయి ఏ పొజిషన్లో సెక్స్ చేస్తే అమ్మాయి సుఖపడుతుంది సార్? ఇది చాలా వైడ్ క్వశ్చన్. దీనికి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క శరీరము ఒక్కొక్కలాగా స్ట్రెచ్ కాగలదు. సో అమ్మాయికి అంతకుముందు కొంత ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయడము అలవాటు ఉన్నప్పుడు ఆ పర్టికులర్ పొజిషన్లో చేయొచ్చు. తర్వాత భగవంతుడి సృష్టిలో అందరూ ఒకలాగా ఉండరు. ఒక్కొక్కసారి అమ్మాయిలకు హిప్ ఎత్తుగా ఉండొచ్చు, లేదా అబ్బాయిలకు కొంచెం పెనిస్ లెంత్ తక్కువ ఉండొచ్చు. కనుక వాళ్ళ శరీరాంగాలకు తగ్గట్టుగా వాళ్ళు ఏ పొజిషన్లో వాళ్ళు ఎంజాయ్ చేయగలరో చూసుకోవాలి. ఒక మూసలాగా ఒక రూల్ ప్రకారం ఓన్లీ డాగీ పొజిషన్లో చేస్తేనే అమ్మాయి సుఖపడతారు అనుకోవడం పొరపాటు. సో ఆ పర్టికులర్ కపుల్కు ఆ పర్టికులర్ పొజిషన్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 130 కిలోల బాయ్ ఒక 40 కిలోల అమ్మాయి పైన పడుకున్నాడు అనుకోండి, అమ్మాయికి ఊపిరాడదు. సో ఏ పొజిషన్లో చేసినా అమ్మాయికి ఇబ్బంది పడుతుంది. కనుక అప్పుడు ఫీమేల్ టాప్కి వెళ్ళాలి. కేరళలో యూజువల్గా రొటీన్గా అందరూ కూడా బై కల్చర్ ఫీమేల్ టాప్ చేస్తారు. అక్కడ బెడ్రూమ్లో ఒక తాడు ఉంటుంది బెడ్ పైన. అబ్బాయి మీద పడుకొని ఆ తాడు పట్టుకొని ఆమె షీ విల్ గివ్ ద థర్స్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కల్చర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ శరీర ఆకృతి, తర్వాత వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ. కొంతమంది ఆ పర్టికులర్ పొజిషన్లో స్ట్రెచ్ చేయగలరు, కొంతమంది చేయలేరు. అలా చేసినప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంటే వాళ్ళకి సెక్స్ కాదు కదా, ముందు ఆ నొప్పి ఆలోచనలు వస్తుంటాయి. కనుక దే షుడ్ ఇండివిజువలైజ్. వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని ఏ పొజిషన్లో మాకు బాగుంది అనుకుంటే ఆ పొజిషన్లో చేసుకోవాలి. పోర్నో చూసి కానీ కామసూత్ర చదువుకొని కానీ అలానే చేయాలనుకోవడం పొరపాటు. ఎవరు ఎలా చేసినా వాళ్ళు ఎంజాయ్ చేయడం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒకళ్ళ మనం బయట నుంచి థర్డ్ పార్టీగా చెప్పలేము. సార్ అమ్మాయికి చాలాసార్లు సెక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అబ్బాయి చేయగానే అమ్మాయి మంటగా ఫీల్ అవుతుంది. మంటగా ఫీల్ అయ్యి తనను తోసేయడం అలా చేస్తుంటారు. ఎందుకని సార్ అలా? ఫ్రిక్షన్ వల్ల కొంత మంట వస్తుంది. సంసారం చేసినప్పుడు అంగము అనేది దీనికి తగిలినప్పుడు కొంత రాపిడి వస్తుంది. ఆ రాపిడి వల్ల మంట రావచ్చు. రెండోది వీడి ఇజాక్యులేషన్ అంటే ఫ్లూయిడ్ మగవాళ్ళ నుంచి వచ్చేది, దాంట్లో కొన్ని యాసిడ్స్ ఉంటాయి. యాసిడ్ వల్ల ఒక రకమైన మంట రావచ్చు. సైకలాజికల్గా కూడా ఒకవేళ నచ్చలేదనుకోండి, లేదా సెక్స్ అనేది వాళ్ళకు నచ్చి ఉండకపోవచ్చు, లేదా ఆ పర్టికులర్ పర్సన్ నచ్చకపోయి ఉండొచ్చు, అటువంటిప్పుడు కూడా వస్తుంది. బట్ యూజువల్గా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న అమ్మాయిలకు అది కొంచెం డల్ అయిపోయి అక్కడ సెన్సేషన్స్ తక్కువ ఉంటాయి. కనుక మీరు అడిగిన క్వశ్చన్లో కొంచెం తిరకాసు ఉంది. యూజువల్గా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకు కూడా సెన్సేషన్స్ చాలానే ఉంటాయి. ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. వాళ్ళు కూడా ఒక పర్టికులర్ వ్యక్తితో ఎంజాయ్ చేయగలరు. వచ్చిన ప్రతి బిట్టుడితో కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళు అదొక వృత్తిగా మాత్రమే చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి కోసం చేస్తారే తప్ప వాళ్ళు ఎమోషనల్గా బాండ్ కాలేరు. సో శృంగారం చేయడానికి ఫిజికల్ అటాచ్మెంట్ ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ అవసరం ఉంటుంది. సార్ నార్మల్గా టీనేజ్ అబ్బాయిలకి చాలా మందికి నైట్ ఫాల్ అవుతుంటుంది. సో అలా కాకుండా నైట్ ఫాల్ కాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తల్లులు ఒకవేళ పిల్లలకు టైంలో పాలు ఇవ్వకపోతే లోపల నుంచి పాలు బయటికి తన్నుకొని వచ్చేసి జాకెట్ బ్రా తడిసిపోతాయి. హిందీలో దూద్ ఉభల్కే నికల్తా హాయ్ అంటారు. ఉభల్కే అంటే దాని చదివి ఇట్లా పైకి వచ్చేసి వస్తుంది. సో మగవాళ్ళకి కూడా టెస్టికిల్స్లో కానీ మిగతా వాటిల్లో ప్రాస్టేట్లో కొన్ని సీక్రెషన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. అవి మనకు 13-14 ఏళ్ళ నుంచే కోరికలు మొదలవుతాయి. ఇండియాలో అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే డబ్బులు ఉండవు, రెస్పాన్సిబిలిటీలు ఉంటాయి, అవన్నీ తీసుకోవడం ఉండదు. సో ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి కూడా రోగాలు వస్తాయని చాలామంది పోరు. సో దేర్ మస్ట్ బి సమ్ అవుట్లెట్. చాలామంది చేత్తో ఊపి అలా తీసేస్తారు. అలా తీయగా కూడా లోపల ఇంకా ఎక్కువ సీక్రెషన్స్ ఉంటే అవి న్యాచురల్గానే నిద్రలో బయటకు వచ్చేస్తాయి, లేదా దొడ్డిపోయినప్పుడు బయటకు వస్తుంటాయి. కనుక అదేమి వ్యాధి కాదు, దానికి ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు. చాలామంది చిన్న డాక్టర్లు పేషెంట్లను బెదిరించి ధాత్ సిండ్రోమ్ అంటారు. నార్త్ ఇండియాలో దీన్ని ధాత్ సిండ్రోమ్ అంటారు. దాత్ పోతున్నది, ఇంకేమి నువ్వు వీక్ అయిపోతావు అయిపోతావు.
శృంగారంలో పాల్గొంటే వీక్నెస్ రాదు, అలసిపోతారు. అలసిపోవడం వేరు, వీక్నెస్ వేరు. రన్నింగ్ చేస్తే అలసిపోతాం, రన్నింగ్ చేస్తే వీక్ కాదు, రన్నింగ్ చేస్తే స్ట్రాంగ్ అవుతారు. అలాగే శృంగారం చేసిన తర్వాత అది మాస్టర్బేషనే కావచ్చు, అమ్మాయితో కావచ్చు, ఎలా చేసినా కూడా అలసిపోవచ్చు. అలసిపోవటం వీక్నెస్గా భావించి ట్రీట్మెంట్లు పిచ్చి వైద్యము చేయించుకోవాల్సిన అవసరము లేదు. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. ఇప్పుడు ముక్కులోంచి ఒక రకమైన సీక్రెషన్స్ వస్తాయి, చెవిలో జీవులు వస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, నోట్లో ఉమ్మి వస్తుంది, కింద మూత్రం వస్తుంది, శరీరం నిండా కూడా చెమట వస్తుంటుంది. కనుక ప్రతి భాగంలో నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దాన్ని ఒక వ్యాధిలాగా అనుకోవడం పొరపాటు. సార్ ఇప్పుడున్న యువత ఎక్కువగా పెళ్ళికైన అబ్బాయిలు మాస్టర్బేషన్ చేసుకుంటుంటారు. సో వాళ్ళ ఫ్యూచర్లో పెళ్ళి అయ్యాక సెక్స్ చేసే క్రమంలో ఏమైనా ఇబ్బంది పడతారా? కొద్దిమంది పడతారు, కొద్దిమంది పడరు. చాలామంది అడ్జస్ట్ అయిపోతారు. పెళ్లి కాకముందు మాస్టర్బేట్ చేసి పెళ్ళైన తర్వాత అమ్మాయితో సెక్స్ చేసినప్పుడు దే గెట్ అడ్జస్టెడ్ ఇట్. కొద్దిమందికి నా దగ్గర అప్పుడప్పుడు పేషెంట్ వస్తారు, సార్ ఇతను నాతో సంసారం చేస్తున్నాడు, మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి అక్కడ చేత్తో ఊపుకుంటున్నాడు అని వైఫ్ చెప్తూ ఉంటుంది. సో ఇట్ కెన్ బి కామన్. ఎందుకంటే కొన్ని డికేట్స్కు ఇతను మాస్టర్బేట్ చేసుకోవడానికి అడ్జస్ట్ అయిపోయాడు మానసికంగా, శారీరకంగా. సో పెళ్లి చేసుకున్నా కూడా ఆయనకు ఆ మ్యాక్సిమం తృప్తి అందులోనే వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఫెటిషిజం అంటాం. అమ్మాయిలకు ఉండే చెప్పులకు ఉన్న హీల్ ఎక్కువ ఉంటే స్టిలెటో అంటారు. అలాంటి హై హీల్ చూస్తే వాళ్ళకి ఎక్సైట్ అవుతారు. లేదా అమ్మాయిల బ్రా చూసి ఎక్సైట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. బ్రాలో ఏముంది క్లాత్, స్టిలెటోలో ఏముంది చెప్పులు. కానీ అది చాలా వెస్ట్రన్ కంట్రీస్లో అక్కడ వాళ్ళకు స్టిలెటో వేసుకుంటే అమ్మాయి చాలా రొమాంటిక్ అని అనుకుంటారు. అట్లాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇండియాలో బొడ్డు చూపెడితే చాలా గొప్ప విషయం ఏం కాదు, చాలామందికి బొడ్డు కనబడుతుంటుంది చీర కట్టినప్పుడు. అదే కనుక థైస్ చూపెడితే మాత్రం చాలా రొమాంటిక్, ఈ అమ్మాయి ఇది అది అని రకరకాల కామెంట్ చేస్తారు. యూరోప్లో వెళ్తే చిన్నపిల్లల నుంచి ముసలాళ్ళ దాకా అందరూ స్కర్ట్లు వేసుకుంటారు, అందరి థైస్ కనబడతాయి. అక్కడ వాళ్ళు బొడ్డు చూపెడితే మాత్రం ఇది చాలా హైలీ నాట్ యాక్సెప్టబుల్ లాగా సొసైటీలో కామెంట్ చేస్తారు. కనుక ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏది యాక్సెప్టబుల్ ఉంటే అది చేయొచ్చు. దీంట్లో ఏమీ తప్పులేదు. చాలామంది 99% లేదా 98% మాస్టర్బేట్ చేసుకున్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అయిపోతారు. నిజానికి గేదెకు ఒక దూడ చనిపోతే వాడు ఆ దూడ శరీరంలో గడ్డి పెట్టి ఒక బొమ్మలాగా పెట్టి వాడు పాలు పెడతాడు. 20 లీటర్లు ఇవ్వాల్సిన గేదె 2-3 లీటర్లు ఇచ్చేస్తుంది. 2-3 సంవత్సరాలు ఇవ్వాల్సిన గేదె 2-3 నెలలు ఇచ్చి ఆపేస్తుంది. ఎందుకు? ఆ బొమ్మ చూసి ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి కావాల్సినంత స్టిమ్యులస్ రావట్లేదు. అది ఊరికే విజువల్ చూడడానికి దాన్ని బిడ్డలాగా అనిపించినా దానికి కావాల్సినటువంటి టచ్ కానీ, నాయిస్ కానీ, ఆ వాయిస్ కానీ అవేవి ఉండవు. సో ఆఫ్టర్ ఆల్ గేదెకే అంత ఉంటే మగవాళ్ళకు కూడా ఎంతో ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్కి. సో మాస్టర్బేషన్లో పార్ట్నర్ ఉండరు కనుక వీడు ఊరికే ఏదో ఒప్పుకుంటుంటాడు. నిజానికి అమ్మాయి టచ్, అమ్మాయితో మాట్లాడడము, ఆమెతో ఎమోషనల్ అటాచ్మెంట్ అది పెరిగిన తర్వాత ఇట్స్ ఎ న్యూ వరల్డ్ ఫర్ హిమ్. చాలా కొద్ది మంది మాత్రం ఇంకా మాస్టర్బేషన్కి అట్లాగా అటాచ్ అయిపోతారు. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎంజాయ్ ది న్యూ వరల్డ్. ప్రేక్షకులకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఛానల్కి రాయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.